క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. హైకమాండ్ కు క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్. సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు. వేటుపడే అవకాశం ఉందన్న గాంధీ భవన్ వర్గాలు. జూబ్లీహిల్స్ సిఐ ముత్తు యాదవ్ పై సస్పెన్షన్. సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో అలసత్వం వహించాడని చర్యలు. తనపై కేసు కొట్టేయాలని మాజీ ఓఎస్డీ సుమంత్ పిటిషన్. మూసీ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి సమీక్ష. దేవాదుల పనులపై సర్కార్ ఫోకస్. ఏడాదిలోగా పూర్తి చేయాలని రేవంత్ ఆదేశం. గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాలు. 4026 కోట్లతో అభివృద్ధి పనులు. అన్ని స్థానాల్లో పోటీ చేయాలి. ఏకగ్రీవాలకు ఒప్పుకుంటే కఠిన నిర్ణయం. కోఆర్డినేటర్లకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వబోమన్న జగన్. సుజ్లాన్ విండ్ పవర్ యూనిట్ కు శంకుస్థాపన. 4000 ఉద్యోగాలు వస్తాయన్న లోకేష్. ఉద్యోగుల్లో 70% స్థానికులేనన్న మంత్రి. ఖాకీల కనుసన్నల్లోనే గంజాయి పేకాట క్లబ్బులు. ఐజీ స్థాయి నుంచి చాలా మందికి ముడుపులు. కూటమి నేతలు పోలీసులపై అంబటి విమర్శలు. బందరు జనసేనలో కొనసాగుతున్న రచ్చ. దాడిపై ఎంపీకి ఫిర్యాదు చేసిన వెంకట్రావు. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానన్న బాలశౌరి. పెందుర్తిలో జనసేన వర్సెస్ టీడీపీ. ఎమ్మెల్యే సమక్షంలోనే 2 వర్గాల మధ్య గొడవ. కూటమి నేతల తీరుపై జనసేన ఎమ్మెల్యే సీరియస్. సత్యకుమార్ తో జూడాల భేటీ. సమ్మె విరమించినట్టు మంత్రికి తెలిపిన జూడాలు. జూడాల డిమాండ్లపై చర్చిస్తామన్న మంత్రి. సీఎం అమెరికా టూర్ను అడ్డుకోవడం సిగ్గుచేటు. మోడీ అనధికారికంగా పాక్ లో పర్యటించడం తప్పు కాదా? బీజేపీ జవాబు చెప్పాలన్న జగ్గారెడ్డి. క్లియరెన్స్ రాకుండానే విదేశాలకు ఎందుకు వెళ్లారు? విదేశాంగ శాఖ రూల్స్ కు అనుగుణంగానే వ్యవహరించింది. కేంద్రంపై సీఎం విమర్శలు అర్ధరహితమన్న కిషన్ రెడ్డి. 22A A1 రేవంత్, A2 పొంగులేటి. కమిషన్ల కోసమే భూములను 22A చేర్చారు. సిట్టింగ్ జడ్జ్ తో విచారణకు హరీష్ డిమాండ్. 28న ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర స్థాయి సదస్సు. ఉద్యోగుల సమస్యలపై ఐక్య ఉద్యమాలకు పిలుపు. సదస్సు ఉద్యోగ సంఘాల నేతలకు ఆహ్వానం. అధికారులతో కలిసి దోచుకుంటున్నారు. మంత్రి అనగానిపై భూమన గరం గరం. విజిలెన్స్ విచారణకు భయపడనన్న వైసీపీ నేత. సాదిక్ అమ్మను కొట్టేవాడు, డాడీని చంపేశాడు. అతడంటే ఇప్పటికీ భయంగా ఉందన్న కార్తికేయ. సాదిక్ కు పెద్ద శిక్ష వేయాలన్న బాలుడు. సౌజన్యను పెళ్లి చేసుకోవాలని సాదిక్ కుట్ర. పాయిజన్ తో జగదీష్ హత్య. ఆస్తులపై కన్ను. డిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు. హైదరాబాద్ నార్సింగ్ లో భవనాలపై చర్యలు. అక్రమ నిర్మాణాలపై అధికారుల ఫోకస్. అనధికార నిర్మాణాలు సీజ్. మేడ్చల్లో అక్రమ పాన్ మసాలా తయారీ యూనిట్. 76 లక్షల విలువైన స్టాక్ సీజ్. 160 కోట్ల పన్ను ఎగవేసినట్టు గుర్తింపు. హైదరాబాద్ లో స్వీట్స్ తయారీ కేంద్రాలపై దాడులు. 15 టన్నుల ఆహార పదార్థాలు సీజ్. 35 ఆహార నమూనాలు సేకరణ. ప్రైవేట్ కంపెనీలకు డీఆర్డీఓ మిసైల్ టెక్నాలజీ. క్షిపణుల తయారీలో ఆత్మనిర్భర్ భారత్ కు ప్రోత్సాహం. దిగుమతులను తగ్గించడమే లక్ష్యమన్న రాజ్నాథ్. కేంద్రం జనగణనతో ఓబీసీలకు అన్యాయం. తెలంగాణ బీహార్ మోడల్ ను అనుసరించాలన్న రాహుల్ ఖర్గే. తెలంగాణ కులగణన తప్పుల తడక అన్న కిషన్ రెడ్డి. అత్యాచార కేసు దోషి డేరా బాబాకు మరోసారి పెరోల్. 7 ఏళ్లలో 17 సార్లు బయటకొచ్చిన డేరా బాబా. 2020 నుంచి జైల్లో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్.